ఢీకొట్టిందా కారు లేదంటే ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కన ఉన్నటువంటి రైలింగ్ ను ఢీకొట్టిందా ఏం జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టినట్లయితే మనకు సమాచారం వస్తూ ఉంది. అతడు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే కార్ అంతా ఘటనా స్థలంలో అయితే మొత్తం అదే స్పాట్లో మొత్తం నుజ్జు అయిపోయింది. ఇది ఇక్కడ కారు కూడా ఏంటి పనికొచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఆ నందిత అయితే సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ కూడా డ్రైవర్ వేగంగా వెహికల్ నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కారుకు ఉన్నటువంటి గ్లాసెస్ ఏదైతే ఉందో పగిలిపోయి ఆమె ముందున్నటువంటి డ్రైవర్కు కూడా తగినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇది చాలా క్రిటికల్గా క్రూషియల్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్కు ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఒక వెహికల్ను చూస్తేనే మనం దీనికి సంబంధించిన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంత ఈ ప్రమాద ఘాటిక తీవ్రతను మనం అంచనా వేయచ్చు. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలు అయితే ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఈ డ్రైవర్ నిర్లక్ష్యంగానే మెయిన్ జరిగింది అనేటటువంటిది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. డ్రైవింగ్ సీట్లో చూసినట్లయితే ఇక్కడ డ్రైవింగ్ చేసే వ్యక్తి అప్రమత్తంగా లేకపోవడంతో మాత్రమే ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే నందితతో పాటు డ్రైవర్తో పాటు పిఏ ఉన్నట్లు ముగ్గురు ఉన్నట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం వస్తూ ఉంది. అయితే ప్రమాదం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అయితే ఇందులో ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ను అవుటిన అయితే ఇక్కడ లింగంపల్లిలోని హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతమైన పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. రామ్దాస్ రైట్ ఒక్కసారి నరేష్ ఆ ముందు భాగంలో ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఏమాత్రము వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. బట్ లాస్య నందితకు ఏ భాగంలో డ్యామేజ్ అయింది, ఏ భాగంలో ఆమెకు దెబ్బలు తగిన పరిస్థితి? ఎందుకంటే ఇంటర్నల్ పార్ట్స్ చెస్ట్ ప్రాంతంలో బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆమె ఊపిరి ఆగిపోయింది, అక్కడే శ్వాస విడిచింది, స్పాట్లోనే మృతి చెందినట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో అది ఆ ప్రమాద క్రమాన్ని ఒకసారి వివరించే ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ ఆ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మనము ఒకసారి దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ ఎయిర్ బ్యాగ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా పూర్తిగా రక్తంతో తడిచిపోయిన పరిస్థితి. అలాగే ఆ ప్రాంతంలో వెనక సీట్లో కనుక కూర్చుంటే కనుక ముందు ఉన్నటువంటి సీట్ను ఢీకొట్టే అవకాశం, లేదంటే ముందు వరుసలో కూర్చుంటే కనుక ముందున్నటువంటి నేరుగా ముందు భాగాన్ని ఢీకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ ఒక్కసారి నరేష్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నించండి. అక్కడ ఆ ప్రమాదంలో ఆమె ఎక్కడ కూర్చున్నారు, ప్రమాదం జరిగిన తీరు, ఆ ఘటన, దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా చెప్పే ప్రయత్నించండి. రామ్దాస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీట్లో కూడా ఇవన్నీ వంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అద్దం పగిలిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అద్దం పెచ్చులన్నీ కూడా సీట్లలో మొత్తం పగిలిపోయినాయి. ఆ యొక్క తీవ్రత దాడికి ఇందులో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఈ ముందు సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తులకు ఆ యొక్క అద్దం గ్లాసులు కుచ్చుకునేటటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సీట్లో చూసుకున్నట్లయితే వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి స్నాక్స్ ఏవైతే ఉన్నాయో స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడ సీట్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ మనకు వాళ్ళు వెంట తెచ్చుకున్నారు. వాళ్ళ దాహం వేసే మధ్యలో తాగడం కోసం. అయితే ఆమె ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళిందా లేకపోతే పర్సనల్గా ఇంకేదైనా అఫీషియల్ కార్యక్రమానికి వెళ్ళిందా అనేటువంటి విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్ను చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ముందు భాగంలో ఉన్నటువంటి కార్ను చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే స్టీరింగ్ సంబంధించిందో స్టీరింగ్ అంతా కూడా కాస్త అది వంగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కింద ఉన్నటువంటి వీల్ ఏదైతే ఉందో అది వంగిపోయినట్లు కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే కాస్త అక్కడక్కడ వాళ్ళకి ఈ ప్రమాదం జరిగిన వెంటనే దీనికి సంబంధించిన గ్లాస్ కుచ్చుకోవడంతో బ్లడ్ కూడా పడ్డట్లయితే అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి మరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏదైతే వీల్స్ ఉన్నాయో ఈ వీల్ని అయితే మనం కనుక చూసుకోవచ్చు. ఇది మొత్తం ఊడిపోయింది, ఇక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ చూడండి, ఇక క్లియర్గా మనం ఆర్టీవీ విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే వీల్ ఉందో దీంతో పాటు ఈ టైర్తో పాటు మొత్తం విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.